మాటలు విందాము. కిరణ్ తిరుమల శెట్టి గారు ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈ స్టేజ్ మీద నుంచొని ఈరోజు నేను మాట్లాడడానికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అండి. ప్రజెంట్ వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. అట్లాగే ఏంటంటే నేను ఒక లారీ డ్రైవర్ కొడుకునండి. అందరిలాగా చదువుకోలేదండి, సింపుల్గా ఒక 10th వరకు చదువుకున్నవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డ్రింకర్ సాయి అనే సినిమా తీసి మీ అందరి ముందు నుంచున్నానంటే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే కారణం అండి. వాళ్ళిద్దరికి ముందు నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన సినిమా డ్రింకర్ సాయి సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ నేను యాక్చువల్గానండి ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లింక్ ఉందండి. అదేంటంటే ఈ కథ నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ల కోసం నేను వెతకడం స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రై చేశాను. ఇంకా ట్రై చేసిన తర్వాత మన బసవరాజు లహరిధర్ గారు వచ్చారు కదా, వాళ్ళ ఫాదర్ బసవరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ కథ, ఆయన తెలుసండి యాక్చువల్గా నాకు బేసిక్గా. సార్ ఇది సార్ కథ అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన చిరంజీవి గారికి క్లోజ్ ఫ్రెండ్ అండి, మన మెగాస్టార్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సార్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ నేనంటే, నా కథల గురించి ఏం తెలియదు కిరణ్, ఓ పని చెప్తా, నేను బాస్ని అడుగుతాను, ఆయన ఓకే అంటే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయనని మొహమాటలాగమని చెప్పేశారండి. సరే అని చెప్పి ఒకరోజు ఆయన చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, కథ నేను వింటాను, బాగుంటే చేద్దు లేకపోతే వద్దని చెప్పారంట. ఆయన కథ వింటారు అనగానే నాకు టెన్షన్ స్టార్ట్ అండి. ఎందుకంటే ఆయన అల్లాటప్పగా ఓకే చేయరండి కథలేది. ఇక దానికి ఏంటంటే నేను ఇక లేదు ఇలా చెప్తే ఆయన కంపల్సరీ నచ్చదని చెప్పి, ఇప్పుడు నేను అనుకున్న డ్రింకర్ సాయి కథకి అసలు ఏదన్నా ఒక సోషల్ ఎలిమెంట్ ఒకటి మిక్స్ చేయాలి, దానికి యాడ్ చేయాలి, అప్పుడే నచ్చుద్ది ఆయన ఉద్దేశంతో కథని మళ్ళీ ఒక 6 నెలలు వర్క్ చేసుకొని వెళ్ళి మన జేకే మోహన్ గారు చెప్పడం జరిగిందండి. ఆయన నిర్మోహన్ చిరంజీవి గారికి మెసేజ్ పెట్టారు, సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, కథ మంచి కథ అని చెప్పారు. చెప్పబట్టి ఆయన మన బసవరాజు గారికి మెసేజ్ పెట్టి యూ ప్రొసీడ్, యూ విల్ గో అని చెప్పి ఆయనకి మెసేజ్ పెట్టారు. ఇక అలా స్టార్ట్ అయిందండి సినిమా. ఆ రోజు చిరంజీవి గారు నో అంటే డ్రింకర్ సాయి సినిమా లేదండి. అదనమాట లింకు, డ్రింకర్ సాయి సినిమాకి మెగాస్టార్కి లింక్ అదండి. ఇక సినిమా గురించి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్లు చేసుకుందాం, బడ్జెట్ ఒక మంచి బడ్జెట్ అని చెప్పి మన ఇస్మాయిల్ గారిని కలవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి సినిమా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేశారండి. సినిమా కూడా మంచి అవుట్పుట్ వచ్చింది. ఇక క్యారెక్టర్స్ పరంగా మాట్లాడుకుంటే మన డ్రింకర్ సాయి క్యారెక్టర్ మన మహేష్ అండి, ధర్మ పేరు ధర్మ అండి. ఇక అతను ఏంటంటే సత్యానంద్ గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గుడ్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ అండి ఇతను. ఈరోజు సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఎవరు బెస్ట్ స్టూడెంట్స్ అంటే ప్రభాస్ గారి పేరు చెప్తారు, నెక్స్ట్ మన ధర్మ పేరు చెప్తారు. అంత డెప్త్ ఉంది ఆయన దగ్గర ఈయనకి. సరే నేను అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత డెడికేషన్ అంటే క్యారెక్టర్ పరంగా అసలు 24 గంటలు నాకు ఎప్పుడు డిస్కస్ చేసిన ఇదేనండి. సార్ ఇప్పుడు అలా చేద్దాం ఇలా చేద్దాం, ఒకసారి మీరు చేసి చూపించండి, డెఫినెట్గా బాగుంటుంది సార్, ఇది బాగాలేదు సార్, ఫుల్గా అసలు డిస్కషన్ చేసి క్యారెక్టర్లో లీనమైపోయాడండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు అతను. సినిమా రిలీజ్ అయ్యే వరకు డ్రింకర్ సాయిగానే ఉంటాడు ఇతను. అలా ఇతను క్యారెక్టర్. నెక్స్ట్ ఈ అమ్మాయి ఐశ్వర్య అండి. ఐశ్వర్య వచ్చేసి అమ్మాయి జమ్మూ కాశ్మీర్ అమ్మాయి అండి. అమ్మాయి తెలుగు రాదు, కాకపోతే చాలామంది ట్రై చేసి నేను చివరికి ఏంటంటే ఈ అమ్మాయి ఫేస్ కట్ చూసి నాకు ఖచ్చితంగా నా బాగీ క్యారెక్టర్కి సెట్ అవుద్దన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని పిలిచి ఆడిషన్ చేశాను. తెలుగు రాకపోయినా చేయగలుగుద్దన్న నమ్మకం నాకు వచ్చిందండి. ఆ రోజు మొదలు అమ్మాయితో ఆడిషన్ చేయించుకొని చక్కగా నీట్గా చేసుకున్నాం. ఇక మిగతా ఆర్టిస్టులు సీత అండి, మన సీత, ఈ అమ్మాయితో ముందు క్యారెక్టర్ చేసినా సరే ఫుల్ అంటే నేను సీతతో చూడగానే అమ్మాయి యాక్టింగ్ చూసి, ఒకప్పుడు శ్రీలక్ష్మి గారు ఉండేవాళ్ళు సీత కామెడీగా, ఆ కమెడియన్గా నువ్వు పర్ఫెక్ట్గా సెట్ అవుతా అనిపిస్తుంది, ఆ ప్లేస్ కూడా ఖాళీగా ఉందని చెప్పి అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయి కూడా ఏంటంటే అంత కామెడీ సినిమాలు చేసిందండి అమ్మాయి క్యారెక్టర్. అట్లా నెక్స్ట్ మన రాజేష్ కానీ వినయ్ కానీ ఇట్లా మొత్తం మిగతా వాళ్ళు అందరూ బాగా కొత్త కూరలు తీసుకున్నాను సార్. అంటే పెద్ద ఆర్టిస్టులు మనం ఏం చేస్తాం, వాళ్ళతో మనం అంటే డేట్స్ ఉండవు, మనకి ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు సినిమా, మనం అనుకున్న దాని ప్రకారం వెళ్దు. కాబట్టి ఏంటంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటే సేఫ్గా ఉంటామని చెబితే మంచి వాళ్ళల్లోనే బాగా చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని శుభ్రంగా వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని చెప్పుకొని నీట్గా చేయించుకుంటామండి. ఫైనల్గా అయితే సినిమా అంటే అంటారు కదా సార్, చిన్న సినిమా అనేసరికి అందరికీ చిన్న చూపు ఉంటుంది. యాక్చువల్గా సినిమా వచ్చి థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే తప్ప మా మొక్కలు ఎవరు చూడు సార్, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఏంటంటే మీడియా సోదరులు మీరు సపోర్ట్ చేస్తే మాత్రం సినిమా పెద్ద రేంజ్లో తీసుకెళ్తారు, అది నాకు తెలుసండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే సినీ స్టార్ ప్రభు గారి దగ్గర నుంచి నేను ఆయనతో తిరిగినాను. మీడియా వాళ్ళు చాలామంది నాకు తెలుసు, మన వీరబాబు కానీ చాలామంది, మన శ్రీనివాస్ గారు కానీ అట్లా అందరూ తెలుసండి. నాకు ఎలా అనుకుంటారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అట్లని కొంచెం మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని కంటెంట్ చూశారు అంటే బూతులు గీతులు అన్న విధంగా ఆలోచించొద్దండి. సినిమాలు కేవలం ఏంటంటే యూత్ని టార్గెట్ చేయడం కోసం నేను ఈ విధంగా చేశాను. కానీ సినిమాలో మాత్రం నెంబర్ 1 విషయం ఉంటుందండి, లేకపోతే ఆయన ఓకే చేయడు పెద్ద ఆయన, అది మాత్రం డెఫినెట్గా. ఇప్పుడు ఒకవేళ ఏమైనా నెగిటివ్గా నా మీద ఉన్నా సరే రేపు సినిమా అయిన తర్వాత డెఫినెట్గా అందరూ మంచి సినిమా తీసామని చెప్పి మీరందరూ మెచ్చుకుంటారు సార్, ఆ నమ్మకం నాకుంది. మీడియా మిత్రులుగా మాట్లాడుతున్నాను సార్ నేను.
డెఫినెట్గా నన్ను మెచ్చుకుంటారు, ఆ నమ్మకం ఉంది నాకు. బిజినెస్ కూడా మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది సార్ మాది. అది సార్ విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెంట్ చేసినటువంటి మన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అట్లాగే మన యాంకర్ మంజుష గారికి, అట్లాగే నా ప్రొడ్యూసర్స్, వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదు సార్, ఈ ఈవెంట్ కూడా లేదు సార్. వాళ్ళిద్దరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది, మేము వెయిట్ చేస్తున్నాం మూవీ చూడడానికి. అండ్ ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మి గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. యా, డ్రింకర్ సాయి